ముందుగా అందరికీ నమస్కారం అండి. మాతృదేవోభవ. ఇక్కడికి వచ్చేసిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. బండ్ల గణేష్ గారికి, రాజీవ్ కనకాల గారు అందరికీ నమస్కారం అండి. అంటే నాకు స్పీచ్ ఉందని చెప్పకపోయి ఉంటే నేను కొంచెం కంగారు లేకుండా వచ్చేవాడిని. సింజిత్ కరెక్ట్గా వచ్చే ముందు చెప్పాడు. నాకు చాలా టెన్షన్గా ఉంది. తప్పులేమని మాట్లాడితే క్షమించండి. ముందుగా నేను స్పీచ్ కాకపోయినా నా ఎక్స్పీరియన్స్ మొదలు పెట్టబోయే ముందు ఒక ముగ్గురు గురించి చెప్పాలండి. ముందుగా సాహిత్యం రాసిన వాడిని కాబట్టి అసలు తెలుగు భాష గురించి, తెలుగు మాటల గురించి ఎలా వాడాలరా అని చెప్పిన మా నాన్న గోలి హనుమత్ శాస్త్రి గారికి, అలాగే తెలుగు మాట సాహిత్యంలో ఎలా మారాలి అని చెప్పిన సీతారామ శాస్త్రి గారికి, ఆ మాట ఒక పాటలో ఎలా పారాలో అని నేర్పిన ఎస్పీబీ గారికి ఒక్కసారి వారిని స్మరించుకుంటూ నేను నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తానండి. ఫస్ట్ ఇది అంత డెబ్యూటెంట్స్ అందరూ ఉన్నారు. మౌలి దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ రేంజ్లో కొట్టాడో చూసాము. ఆదిత్య హాసన్ గారు యాజ్ అ ప్రొడ్యూసర్ డెబ్యూటెంట్, మౌలి యాజ్ అ హీరో డెబ్యూటెంట్, మార్తాండ్ యాజ్ అ డైరెక్టర్ డెబ్యూటెంట్. సో ఇంతమంది డెబ్యూటెంట్స్ కలిసి ఇంత బ్లాక్ బస్టర్ కొట్టినప్పుడు నాకు తెలిసి వీళ్ళందరూ కలిసి ఒక వెబ్సైట్ పెడితే దానికి పేరు www.blockbustercinema.com అని చెప్పి ఉండాలి. అదిరిపోయింది. అంటే నేను మా లిరిక్స్గా ఏమన్నా చేసినా నాకు తెలిసి రిలీజ్కి ముందు థియేటర్స్కి తేవటానికి ఓకే ఈ పాట ఇలా ఉంది, ఈ పాట నచ్చింది కాబట్టి సినిమాకి వెళ్దాం అన్నది ఒక రకం అండి. సినిమా రిలీజ్ అయ్యాక నేను రాసిన చదువు లేదు సంధ్య లేదు సాంగ్ కావచ్చు, కాత్యాయిని భోంచేయవా సాంగ్ కావచ్చు, ఈ రెండింటినీ ఇంకా నాకు ఫస్ట్ నేను చదువు లేదు సంధ్య లేదు ఒకటే రాశానని చెప్పి అందరికీ తెలుసు. కాత్యాయిని భోంచేసావో థియేటర్కి వచ్చాక నేను రాశానని చెప్పి తెలిసాక ఒరే నువ్వు రాసావా ఇది ఎట్లా ఏంటి అని చెప్పి చాలామంది అడిగారండి. ఆల్ క్రెడిట్ గోస్ టు ఫస్ట్ మార్తాండ్, సింజిత్. అండ్ దానికి అదంతా బాగుండటానికి కారణం మెయిన్ ఆన్ స్క్రీన్ విజువల్స్గా మనం చేసిన ఆర్టిస్ట్ మౌలి గారు కానీ, శివాని గారు కానీ, వీళ్ళందరూ ఎస్ఎస్ కాంచి గారు, రాజీవ్ కనకాల గారు, వీరందరూ దాన్ని చూపించిన విధానం వల్ల అదంతా కనెక్ట్ అయిందండి. సో అందరికీ థ్యాంక్స్ అలాట్ అండి. సో నెక్స్ట్ సింజిత్ గురించి మాట్లాడాలండి. సో 2021 నుంచి మా జర్నీ ఉంది. సో తనువంతా అనే సింగిల్ నుంచి స్టార్ట్ అయిందండి. అప్పటి తర్వాత చాలా డక్కముక్కీలు పడ్డాడు, అన్నీ చూస్తూనే ఉన్నాం. అరే ఎలా చేయాలి అని అనుకుంటున్న దగ్గర నుంచి సింజిత్ ఇలా చేయాలరా అనేదాకా వచ్చింది. ఇప్పుడు నేను చెప్పడం అక్కర్లా, మొత్తం మహేష్ బాబు గారి ట్వీట్తో సహా దద్దరిల్లిపోయింది. స్పెషల్ మెన్షన్ చేసి చెప్పడం అన్నది చాలా పెద్ద విషయం. సూపర్ హార్టీ కంగ్రాచులేషన్స్, వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇంకా నాకు ఈ అవకాశం ఇచ్చిన మెయిన్ ఈటీవీ సంస్థ వారికి అండ్ ప్రొడ్యూసర్ వారికి ఆదిత్య హాసన్ గారికి అందరికీ థ్యాంక్స్ అలాట్ అండి. సారీ, కొంచెం క్షమించండి. సో నెక్స్ట్ మనం సారీ ఏమన్నా హెల్ప్ చేస్తారా నాకు? ఎక్కడ ఆగింది బండి ఆగింది ప్రస్తుతం. ఎవరికి ఎవరైనా మిస్ చేశారా? మీకు కాత్యాయని గురించి చెప్పడం మిస్ చేశారేమో, మళ్ళీ ఇంటికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. మీ కాత్యాయని గురించి? మా కాత్యాయని లేదులేండి. లేదా? ఇప్పుడు వద్దులేండి, అనవసరంగా. మరి నన్ను గుర్తు చేయమంటే అవే గుర్తొస్తున్నాయి. సో సింజిత్ ఓకే చెప్పారా అందరి గురించి? ఎవరి గురించి చెప్పలేదు, మీరే చెయ్యొద్దండి వాళ్ళ గురించి. వాళ్ళ గురించి అంట. సరే, థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు. ఆడియన్స్ అందరికీ నా పాటల్ని గుర్తుపెట్టుకొని అందరికీ నాకు ఇన్స్టాగ్రామ్లో అందరూ పింగ్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండి. థ్యాంక్స్ అలాట్. ఇలానే ఇంకొన్ని పాటలు సింజిత్, థ్యాంక్స్ అలాట్. ఇలానే కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి నాలాంటి వాడిని. సో మనమందరం సాహిత్యాన్ని గౌరవించుకుందామండి, సాహిత్యం రాసేవాళ్ళని గౌరవించుకుందామండి, తెలుగు భాషను గౌరవించుకుందాం. అంతేనండి. థ్యాంక్స్ అలాట్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరే పాడొచ్చుగా, సింక్లో అందరు పాడండి. కాత్యాయని రండి, వాళ్ళ చేత పాడిద్దాం. కమాన్, రెడీ?
త్రీ నేను పాడితే బాగుంది. మీరు పాడండి, వాళ్ళు పాడతారు, first అందరం వచ్చి. కలిసి. ఓకేనా? రెడీ? 3, 2, 1 గో. భోంచేసావా ఒరే ఒరే అఖిల్, ఇదేమి పాటరా, నా పాటని హిట్ చేసిన జనాలకి థ్యాంక్స్ చెప్పనా. థ్యాంక్స్. థ్యాంక్ యూ.